హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, మధ్యతరగతి కుటుంబంలో ఉండే భార్యాభర్తలు అప్పుడే కొట్టుకొని అప్పుడే తిట్టుకొని ఎలా ప్రేమగా ఉంటారో, ఎలా సరసాలాడుకుంటారో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు అలా 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 అనంతంగా. రచించిన వారు తాడిమేటి శ్రీదేవి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అబ్బబ్బా, కదలకుండా కూర్చోలేవా? బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడ ఎలా వేస్తాను అంటూ గట్టిగా కసిరింది సుందరి తన 6 ఏళ్ల కూతురు ఉషను. నీకింత విసుగేంటోయ్? పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా? నెమ్మదిగా చెప్పాలి గాని అంటూ అక్కడే పేపర్ తిరిగేస్తున్న సుందరం అన్నాడు. ఓయబ్బో, చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు? పోనీ మీకంత ఓపిక ఉంటే మీరే చెప్పొచ్చు కదా. అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంతమూర్తులు, నేనేమో రాకాసిని అనేగా మీ ఉద్దేశం? హోంవర్క్ చేయించటమో చదివించటమో అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటుంది. మధ్య మధ్యలో ఈ పరీక్షలొకటి. అవి వాళ్లకో నాకో అర్థమై చావటం లేదు. ప్రాజెక్టులు, డ్రాయింగులు అంటూ దుంప తెంపుతున్నారు. వాటి కోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తల ప్రాణం తోకకొస్తుంది అంటూ విసురుగా అంది సుందరి. అందుకే కదోయ్ నిన్ను ఉద్యోగం చెయ్యొద్దని చెప్పాను, ఇలా 2 చోట్ల కష్టపడలేవని. ఈ చాకిరి 10 ఉద్యోగాల పెట్టు. ఓ మెప్పు మెహర్బానీ ఏమన్నా ఉన్నాయంటే అవీ లేవు. గానుగెద్దు బతుకయి రోత పుడుతోంది అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది. కదలొద్దన్నానా? చెప్తే వినవు. మొండితనంలో మేనత్తను మించిపోయావు అంటూ పిల్ల బుగ్గ సుందరి చేతిలో 2 అంగుళాలు సాగింది. దాంతో పిల్ల గొల్లుమనటం, సుందరం కయ్యుమనటం ఒకేసారి జరిగిపోయాయి. మధ్యలో మా చెల్లెలి మాట ఎందుకెత్తుతున్నావు? తిట్టుకుంటే నీ పిల్లని నువ్వు తిట్టుకో అంటూ ఎగిరాడు సుందరం. అవును, నా పిల్లే, కానీ బుద్ధులు మాత్రం మీ చెల్లెలివే. అత్తయ్యగారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేదా? ఆవిడ్ని ఎప్పుడూ ఏడిపించుకు తినేది కాదు. నిజం చెప్పండి అంటూ ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అంది. అబ్బో అత్తయ్యగారు, ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది. ఇప్పుడు పోయింది కాబట్టి మంచిదైపోయిందా అంటూ కౌంటర్ ఇచ్చాడు. అనండి, ఎంత బాగా చేసినా, ఎంత బాగా చూసుకున్నా నేను పరాయి ఇంటి నుంచి వచ్చిందాన్నేగా. మీరు ఒకటి అంటూ ముక్కు చీదేసింది. చాల్లే, నెత్తిమీద నీళ్లకుండ ఒకటి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్టుగా లేడు. స్కూల్కి టైం అయిపోతోందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నుంచుంటాడు. నానిముచ్చు వెధవ, చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం. ఎవరి పోలికొచ్చిందో ఏంటో మరి అంటూ వ్యంగ్యంగా అన్నాడు. మీరు డైరెక్టుగా అనకపోయినా మీరు మా అన్నయ్యనే అంటున్నారని నాకు తెలుసు. ధైర్యం ఉంటే నాలాగే మొహం మీద అనాలి. ఇలా మెలిక మాటలు మా ఇంటా వంటా లేవు అంటూ దులిపేసింది సుందరి. అవును పాపం, మిమ్మల్నే అనాలి. ఎదుటి వాళ్ళని దులిపేయటమే నిజాయితీ అనుకుంటారు మీరు. ఎక్కడికి పోతుంది? పుట్టుకతో వచ్చిన బుద్ధి కదా. అవునండి, పుడకలతో గాని పోదు. నిండింట్లో ఇలాంటి మాటలనటం మీకే చెల్లుతుంది అంటూ విసురుగా జడ వేయటం ముగించి పిల్లను ముందుకు తోసింది. అద్దంలో చూసుకుంటున్న ఉష, అమ్మా, ఇవాళ బుధవారం, స్పోర్ట్స్ డే గదా, వైట్ రిబ్బన్లు వెయ్యలేదేమిటి అంటూ రాగం తీసింది. కావలసిన రిబ్బన్లు ముందే తెచ్చిపెట్టుకోలేవా? అంతా అయిపోయాక మొదలు పెడతావు. నేనేదో ఖాళీగా పడుంటున్నట్లుగా. పొద్దుట్నుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను. ఇంకా క్యారియర్లు సర్దాలి. కాసిన్ని కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవటమే కష్టమైపోతోంది అంటూ జీరగా ధ్వనించింది సుందరి గొంతు. ఏదో బండలెత్తినట్లుగా ఆపసోపాలు పడుతున్నావేంటి? ఎప్పుడు చూసినా ఎవరి ఇంట్లో పని వాళ్ళు చేసుకోవటం కూడా బ్రహ్మాండమేనా అంటున్న భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం పూసినట్లయింది. అదే మరి నేను మొత్తుకునేదినో. మీరు ఆఫీస్కి వెళ్లేలోగా
ఒక చెయ్యి వేస్తే నాకు పని తెములుతుందిగా. మా అన్నయ్య చక్కగా సహాయం చేస్తాడు మా వదినకి. మా వదిన ఎంత అదృష్టవంతురాలో లెండి అంటూ నిట్టూర్చింది. అలా ఆడంగి పనులు చెయ్యటం మా ఇంట వంట లేదు అంటూ ఈసడించాడు సుందరం. మా ఆఫీస్లో పనిచేసే మాధవి గారు ఇంట బయట ఎంత బాగా సమర్థించుకొస్తారో. ఎప్పుడు చూసినా నవ్వు మొహంతోనే ఉంటుంది మరి అన్నాడాయన. పనుల్లో ఆడామొగ తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగిడేస్తున్నారే ఆ మాధవి గారిని. దానికి కారణం ఆవిడ కాదు, ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు. ఆడపని మగ పని అని తేడాలు లేకుండా ఇద్దరం అన్ని పనులు కలిసి చేసుకుంటామని ఆవిడగారే నాతో చెప్పారు. ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదే. సర్లేండి, మనిద్దరికీ ఇది ఎప్పుడు ఉండేదే గాని నేనివాళ బజారుకి పోలేను. మీరే ఏవో 2 రకాల కూరగాయలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి. ఏమిటలా అయిపోతున్నావు? జ్వరంగాని వచ్చిందా ఏంటి అంటూ సుందరి మెడ మీద చెయ్యి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళల్లోకి నీరు చేరింది. ఛా, ఏమిటిది చిన్నపిల్లల్లా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. కళ్ళొత్తాడు. మరేం లేదండి, నేను బాగానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీస్కి ఫోన్ చేసి సెలవు పెట్టేశాడు. కూరగాయలు తెచ్చాడు, వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్లుగా గడిపేశారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదని ఒక నిర్ణయం కూడా చేసుకున్నారు. మా అమ్మమ్మ చెప్పేదండి, భార్యాభర్తల తగవులు అద్దం మీద ఆవగింజల్లాంటివి అని. అవి ఎంతోసేపు నిలవవని అంది సుందరి. ఓహో అలాగా, మరి నేను ఇంకోటేదో విన్నానే అంటూ చిలిపిగా అన్నాడు సుందరం. ఏం విన్నారేంటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ. మొగుడు పెళ్ళాల గొడవలన్నీ పడక గదిలో పరిష్కారమైపోతాయటగా అంటూ గొప్ప రహస్యం చెప్తున్నట్లుగా చెప్తున్న భర్తని చూసి కిలకిలా నవ్విందావిడ. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజున. మర్నాడు సుందరం బాత్రూం నుంచి అరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అయిపోగానే కొత్తది పెట్టమని? ఇంత బద్ధకం ఏమిటసలు నీకు అంటూ. సోపు ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలోకి దూరి కూర్చుంటారు. వంట పని పిల్లల పని చూడాలా, లేకపోతే మీకన్నీ అందిస్తూ కూర్చోవాలా? పైగా బద్ధకమనటం ఒకటి. మిమ్మల్ని కాదు, మిమ్మల్నిలా పెంచి నాకు కట్టబెట్టిన ఆ మహాతల్లిని అనాలసలు అందావిడ. మాటలు జాగ్రత్తగా రానివ్వు. మధ్యలో మా అమ్మేం చేసింది? ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉంటావు. ఇప్పుడసలు ఆవిడ ఊసెందుకొచ్చింది? ఆవిడ ఊసెందుకంటారేంటండి? మా వాడంత బుద్ధిమంతుడు మంచివాడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళను బుట్టలో వేసింది ఆవిడే గనుక. మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అని మీ నాన్న చెప్పాడుగా. అంటే ఏమిటంటున్నారిప్పుడు? నేను గయ్యాలినా? నడుం మీద చెయ్యి వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసిందావిడ. నేననటం దేనికి గాని స్పష్టంగా కనపడుతుంటేనో. ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా అన్నాడాయన. తేక చస్తానా? ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలిరండి. మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదొక గొడవ. అవును పాపం, నా వల్ల నీకెన్ని ఇబ్బందులో మరి అన్నాడాయన. ఉన్నమాట అంటే ఉలుకెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్లిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారిపోయింది అంటూ ఎంత రాద్ధాంతం చేశారు. మర్చిపోయే సంగతా అది అందావిడ. అబ్బో, అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులొత్తినట్లుగా మాట్లాడుతున్నావు. మీకసలు మర్యాద మన్ను తెలిసి చస్తేగా అన్నాడాయన. ఆగండక్కడ, మా వాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణమప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికే మొహమొహాలు చూసుకున్నారు మీ వాళ్ళంతాను అంది సుందరి. మరి మీ వాళ్ళు పెట్టిన బట్టల మాటేమిటి? మంచివాళ్ళు కాబట్టి మా వాళ్ళు అల్లరి చెయ్యలేదు అన్నాడాయన. మీరు మీ మంచితనాలు అంటూ సుందరి మూతి 30 వంకర్లు తిప్పింది. చాల్లే, ఎక్కువగా తిప్పకు, చూడలేక చస్తున్నాను అన్నాడాయన.
అవును, ఎందుకు చూడగలుగుతారు? పెళ్ళైన కొత్తలో ఇదే మూతి, తెగ ముద్దొచ్చేది అనేవారు. అంతేలేండి, మగవారి మనసులు శ్రావణ మేఘాల్లాంటివి అని ఊరికే అనలేదుగా అంటూ ముక్కు ఎగబీల్చింది సుందరి. అదేంటి, శ్రావణ మేఘంలా నువ్వు వర్షిస్తూ నన్నంటావేంటి అంటూ వెక్కిరింపుగా అన్నాడు సుందరం. శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో ఎప్పుడు మాన్తాయో చెప్పలేనట్లుగా మగవాళ్ళ ప్రేమలు కూడా మారిపోతాయట. ఎటొచ్చి మా ఆడవాళ్ళమే వెర్రి మొహాలం అంటూ మొక్కు చేదుకుందావిడ. అయ్య బాబోయ్, ఇప్పుడు కులాయి విప్పమాకు, నాకు ఆఫీస్కి టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవటం మొదలెట్టాడు. అయ్యయ్యో, నెమ్మదిగా తినండి, పొలమారగలదు అంటూ కంగారుగా అంటూ మంచినీళ్లు గ్లాసులో తెచ్చి టప్పీమని ప్లేటు పక్కన పెట్టింది. గడగడ మంచినీళ్లు తాగి లేచాడతను. హెల్మెట్ సోఫాలో పెట్టాను, మర్చిపోకండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అంది సుందరి. నువ్వు కదులు మరి, త్వరగా ఎదురురా. నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ జాముమని అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్ టెస్టులు అయిపోయాయన్నావుగా, పార్కుకు వెళ్దాం, బీ రెడీ అంటూ హుషారుగా గడప దాటాడు సుందరం. నేను ఎదురు రాకపోతే మనసులో ఉండదు అంటూ మురిపెంగా నవ్వుకుంటూ అంది ఆవిడ. సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయి ఎదురుచూపులు మొదలుపెట్టారు. త్వరగా వస్తానన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు. ఏదో అర్జెంటు పని తగిలుంటుంది, ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని పిల్లల్ని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. వంట చేసి పిల్లలకు పెట్టేసింది. ఆమె మనసు కుతకుతలాడుతోంది. తనంతట తాను పెందరాలే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టకుండా ఉన్నాడే. పోనీ అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పొచ్చుగా, పెళ్ళామే కదా అని లోకువ అంటూ ఇలా ముందుగా కచ్చగా ఆలోచించిన ఆమెకు ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలయ్యింది. పిల్లలు నిద్రకొచ్చారు. అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటూనే ఉన్నాం, ఏమైనా అవ్వలేదు కదా అన్న ఆలోచనకే ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది. 10 దాటాక ఇల్లు చేరాడు సుందరం. ఏదో విసురుగా అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చెయ్యి పెట్టుకున్న అతన్ని చూస్తుంటే ఆమె గుండె గుబగుబలాడింది. పరుగున వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, ఏమైందండి అంది భుజం మీద చెయ్యి వేస్తూ. మా ఆఫీస్లో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని, భర్త పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తోందని చెప్పాను కదా నీకు. అవునవును, ఇద్దరు ఆడపిల్లలే, తల్లికి సహాయంగా ఉంటూ కష్టపడి చదువుతున్నారు అని మీరు నాకు చెప్పారే అంది. అయితే అన్నట్లుగా చూస్తూ. శాంతమ్మ ఇవాళ ఉన్నట్లుండి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆమెకు లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట. చాన్నాళ్లుగా దగ్గొస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది. పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోలేదు. పిల్లలు 10th ఇంటర్ చదువుతున్నారు. ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం అంటూ బాధపడ్డాడు. భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమయ్యింది. బాధపడకండి, మరీ చిన్నపిల్లలు కాదు కదా, కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. మీ ఆఫీస్లో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. దిగులు పడితే లాభమేంటండి, ముందు జరగాల్సింది చూడండి. మా రంగనాథం మామయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలు ఉంటే చెప్పమని, ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదిస్తున్నారు. తన పెన్షన్తో మంచి పనులు చెయ్యాలని ఆయన తపన. వాళ్ళ గురించి ఆయనకు చెబుదాంలేండి. పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించాలంటారు. ఇక ఆలోచనలు వదిలేసి లేవండి, ఫ్రెష్ అయి వస్తే అన్నం వడ్డిస్తాను అంటూ చెయ్యి పట్టి లేవదీసింది. సుందు, నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదానివి. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేయగలవు. నీ మాటలతో నా మనసు తేలికపడింది అంటూ మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. నన్ను తర్వాత పొగడొచ్చు గాని ముందు మీరన్నింటికీ ఇలా కదిలిపోవటం మానుకోవాలి. అయినా కష్టాలనేవి మనుషులకు కాక మానులకొస్తాయా అంటూ చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ
వంటింట్లోకి నడిచింది సుందరి. బావగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తున్నారట. చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది. 10 రోజులు ఉంటుందట అంటూ నెమ్మదిగా అన్నాడు సుందరం. ఆహా, ఈ అన్నలుంగారికి చెల్లెలుంగారి నుంచి ఫోన్ వచ్చిందన్నమాట. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను. నీకు పుట్టింటికి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా వదినా అని మాట వరుసకైనా అడిగిన పాపాన పోదు. ఎప్పుడు చూసినా మీకే ఫోన్ చేస్తుంది, నాకు చెయ్యదు అంటూ ఈసడింపుగా అంది సుందరి. ఎవరికి చేస్తే ఏంటట అంటూ తేలిగ్గా తీసేయబోయాడు. అవునవును, ఇలాంటి వాటికి మీకేం పట్టింపులుండవు. అదే మా వాళ్ళెవరైనా ఏ ఊరు వెళ్తూనో దారిలో కదా అని ఒక్క పూట మన ఇంట్లో దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు. సర్లేవోయ్, మా చెల్లాయికి మాత్రం ఎవరున్నారు గనుక ఎక్కడికి వెళ్తుంది? కావాలంటే అది వచ్చి వెళ్ళిపోయాక నువ్వు కూడా మీ పుట్టింటికి వెళ్ళి 4 రోజులో 10 రోజులో ఉండిరా అంటూ నచ్చజెప్పుతున్నట్లుగా అన్నాడు. మీరంతగా సోప్ వేయక్కర్లేదులేండి. ఆడపడుచు ఇంటికొస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు నేను. కాకపోతే నాకివ్వాల్సిన గౌరవం నాకివ్వటం లేదనే బాధ అంది సుందరి. ఏదోలే పాపం, చిన్నపిల్ల, దానికలాంటివేం తెలియవు. ఏంటి చిన్నపిల్ల? నాకంటే ఆవిడగారు 6 నెలలే చిన్నది, అంతే. నేను మీకు నాపసానిలా కనపడ్డం, ఆవిడ మాత్రం చిన్న బొట్టిలా కనపడ్డం మామూలైపోయింది అంటూ ధ్వజమెత్తింది. ఇంతకీ ఏమంటావోయ్ అంటూ విసుగ్గా ధ్వనించింది అతని గొంతులో. ఏమంటాను? ఏమీ అనను. ఏమైనా అంటానికి నా మాట ఎప్పుడు చెల్లిందని? వదినా మర్దళ్ళన్నాక చీరలు సింగారించుకొని పెళ్ళిళ్ళకి పేరంటాలకు తిరగటమే కాదండి, ఒకరికొకరు సాయము చేసుకోవాలి. మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని అలాగే సోఫాలో కూర్చుండిపోతుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక పనమ్మాయి సంగతి చెప్పనక్కర్లేదు. చుట్టాలొచ్చేశారంటే ముందే నాగాలు పెడుతుంది. అన్ని పనులు చెయ్యలేక నా నడుం పడిపోతుంది అంటూ సుందరి మాటల్లో నిస్సహాయత కనపడింది. ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకు కూడా తాకింది. ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను, సరేనా అంటూ ఓదార్పుగా అన్నాడు. సర్లేండి, ఏదో నా బాధ చెప్పాను అంతే, రానివ్వండి. ఆడపడుచంటే అర్ధమొగుడు అంటారుగా. ఈ మొగుడు గారికి ఆ అర్ధమొగుడికి సేవలు చేసి తరిస్తాను అంటూ విసురుగా అంది. అలా అంటావు గాని నీ మనసులో ఏమీ ఉండదని నాకు బాగా తెలుసు సుందు అంటూ నవ్వడానికి ప్రయత్నం చేశాడు. గిల్లి జోలపాడటం మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసండి? ఏంటోయ్, నన్ను మరీ అలా లెక్కేస్తున్నావు? మరేను, ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా. బాబోయ్, ఇక్కడి నుంచి పారిపోవటమే నయం. అవును, ఎప్పటినుంచో నాకో డౌట్. అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావు? ఎప్పుడు ఏదో ఒక పోట్లాట అంటూ క్వశ్చన్ మార్కు మొహం పెట్టిన సుందరంతో, అదేనయ్యా సుందరం, సంసారంలో సరిగమలంటే అంటూ బోధ చేస్తున్నట్లుగా అరచెయ్యి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. మధ్యతరగతికి చెందిన భార్యాభర్తల మధ్య ఉండే కోపాలు, తాపాలు, అలకలు, బుజ్జగించుకోవటాలు, సరదాలు, సంతోషాలు. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన తాడిమేటి శ్రీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.